అందరికీ హాయ్. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే రాగి పిండితో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా చాలా హెల్దీ కూడా కదా. దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. అందుకు ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కొద్దిగా ముద్దలాగైనా కలుపుకోవచ్చు, లేదా మనకి పొడి పొడిగా కావాలన్నా తడిపి అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండల్ని అయితే తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె పోసుకొని అందులో తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు పప్పులు తగులుతూ బాగుంటుంది. కట్ చేసిన ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా ముద్దగా అయినా కలుపుకోవచ్చు, లేదా పొడి పొడిగైనా కలుపుకోవచ్చు, మన ఇష్టం. కానీ 10 మినిట్స్ నానబెట్టుకుంటే బాగొస్తుంది. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఈ రాగి పిండి పొడి పొడిగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత చక్కెర అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు, మనం తీపిని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. ఒక కప్పు బెల్లం వేసుకొని ఇది కూడా కరిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు సరిపడా ఎంత నెయ్యైనా వేసుకోవచ్చు. వీటిని లడ్డూలుగా కూడా కలుపుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే పెట్టండి.